శక్తిపీఠము దుర్గేశ్వర్ అమ్మవారు అని అంటారు. ఇక్కడ రైట్ సైడ్ తొడ థై దక్షయజ్ఞానికి సంబంధించిన స్టోరీ. సో సౌత్ గోవాటి నుండి నార్త్ గోవాటికి ఫెరీలో రావడం జరిగింది, బోట్లో. 20 నిమిషాల ప్రయాణం బ్రహ్మపుత్రకు అటువైపు నుండి ఇటువైపు రావడం జరిగింది. ప్రతి శక్తిపీఠం దగ్గర కాలభైరవుడు ఉంటాడు. हाय हेलो हालया केमचो कंबगड़ीसा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार राम राम మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనము గోహాటి నుండి అంటే సౌత్ గోవాటి నుండి నార్త్ గోవాటికి ఫెరీలో రావడం జరిగింది, బోట్లో. 5 రూపాయలు మాత్రమే, గవర్నమెంట్ బోట్ కాబట్టి 5 రూపాయలు మాత్రమే తీసుకొని 20 నిమిషాల ప్రయాణం బ్రహ్మపుత్రకు అటువైపు నుండి ఇటువైపు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న గుడి చాలా పవర్ఫుల్ గుడి, అది కూడా శక్తిపీఠము దుర్గేశ్వర్ అమ్మవారు అని అంటారు ఇక్కడ. అండ్ అమ్మవారి రైట్ సైడ్ తొడ, రైట్ సైడ్ మన థై. ఇక్కడ ఆ పురాణాల ప్రకారము అమ్మవారిది ఇక్కడ పడ్డట్టు ఆ పురాణ స్టోరీ మీకు తెలుసు, దక్షయజ్ఞానికి సంబంధించిన స్టోరీ. సో ఈ గుడిని మనం సందర్శించుకొని మంచిగా అమ్మవారిని కోరుకొని అందరం బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో అందరం సుఖ సంతోషాలతో గడపాలని జీవితాన్ని కోరుకుంటూ ఈ అమ్మవారిని దర్శనం మీకు చేయించడానికి నేను రెడీ. మరి మీరు రెడీయేనా? అయితే చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. వాయేజర్ వర ఇలాగే వాయేజ్ చేసుకుంటూ మీకు ఎన్నో అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ చూపించడం జరుగుతుంది. అండ్ మీరు చూపిస్తున్న ఆదరణకు నేను మాత్రం చాలా హ్యాపీ. సో వై వేస్ట్ టైం, వెళ్దాం పదండి. దుర్గేశ్వరి అమ్మవారు మహా అరణ్యమని తెలిసింది, కొన్ని 200-250 మెట్లుంటాయట. ఆ మెట్లు ఎక్కుదాము. అండ్ ఆ గుట్ట కూడా మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందని తెలిసింది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించుదాము. అండ్ నాతో రండి దుర్గేశ్వరి అమ్మవారి ఆలయాన్ని. సుమారుగా 26 కిలోమీటర్లు 44 నిమిషాలు చూపిస్తున్న ఈ మ్యాప్ పల్టన్ బజార్ నుండి డైరెక్ట్ దుర్గేశ్వరి అమ్మవారు సౌత్ గోవాటి నుంచి నార్త్ గోవాటి వరకు బ్రహ్మపుత్ర నది బ్రిడ్జ్ దాటి రావాల్సి వస్తుంది, బికాజ్ అది రోడ్ మ్యాప్. కానీ మీరు ఫెరీ ద్వారా రావాలనుకుంటే ఈ మ్యాప్ ఫాలో కండి. కేవలం ఒక 2 కిలోమీటర్స్ మీరు ముందుకు ఆటో ద్వారా వచ్చేస్తే అక్కడ నుండి ఫెరీ పాయింట్ నుండి మీరు ఇదే కనపడుతుంది కదా, ఈ జోల్పురి ఫెరీ టికెట్ పాయింట్ అని అంటారు. ఇక్కడ నుండి మీరు తీసుకొని టికెట్, ప్రైవేట్ ఫెరీస్ ఉంటాయి మరియు గవర్నమెంట్ ఫెరీస్ కూడా ఉంటాయి. అండ్ గవర్నమెంట్ టైం టేబుల్ ఏదైతే ఉందో మీ కళ్ళ ముందు ఉంది. మై డియర్ ఫ్రెండ్స్,
అండ్ ఈ టైమింగ్స్ ప్రకారము మీరు ఫాలో అయ్యి కేవలం 5 రూపాయలలో మీరు బ్రహ్మపుత్ర నది సౌత్ నుండి నార్త్కి దాటి ఆనందమైన ఆహ్లాదకరమైన ఎంజాయ్మెంట్ బ్రహ్మపుత్ర రైడ్ మీరు తీసుకోవచ్చు. దగ్గర 20 నిమిషాల రైడ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మేము మాత్రం అదే ఫాలో అయ్యాము. అండ్ 5 రూపాయల టికెట్తో మేము ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ ఇగో ఇక్కడ ఈ అల్పాహారాలు, పళ్ళు, ఫ్రూట్స్ అండ్ రుచికరమైన మొక్కబుట్టలు కేవలం 10 రూపాయలకు ఒక మొక్కబుట్ట. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు మొక్కబుట్టకి. చాలా ఫ్రెష్ మొక్కబుట్టలు. ఇవి తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మా ఫెరీ మాత్రం మేము ఎక్కేసాము. మా టికెట్ చూపించుకొని ఎంట్రన్స్లోనే లోపలికి ప్రవేశించాము. అండ్ లెట్స్ గో ఆన్ దిస్ ఫెరీ డ్రైవ్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ క్రాసింగ్ ద బ్యూటిఫుల్ బ్రహ్మపుత్ర రివర్. magnificent ride, scintillating ride and a joyful trip. ఉమానంద ఐలాండ్ అదే ఇన్హాబిటెడ్ ద్వీపము, అది మనము దాటుకుంటూ ఈ బ్రహ్మపుత్ర నది అందాలు చూసుకుంటూ మరియు రోప్వే చూసుకుంటూ తోటి ప్రయాణికులతో వారు తెచ్చుకునే 2 వీలర్స్ కూడా ఫెరీలో ఉన్నాయి. ఎంజాయ్ చేద్దాం పదండి. అక్కడి నుంచి గలగల పారుతూ అటు సైడు ఆ ఒడ్డు నార్త్ గౌహటి అంటారు. దానినే సీతాచల్ పర్వతములను కూడా అంటారు, దుర్గేశ్వరి పర్వతములను కూడా అంటారు. ఇవన్నీ దాటుకుంటూ అటు సైడ్ మన టార్గెట్ పాయింట్ ఎగ్జాక్ట్లీ అటు సైడ్ వెళ్ళిన తర్వాత మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మనం అక్కడ దుర్గేశ్వరి అమ్మవారికి బ్యాటరీ ఆటో ద్వారా వెళ్ళవలసి వస్తుంది. అండ్ అక్కడ వచ్చేసి డౌన్ గోవింద టెంపుల్ కూడా ఉంది. మరియు ఇంకా చాలా చూడదగిన ప్లేసెస్ ఉన్నాయి. ముందు మీకు చూపిస్తానుగా. ఫ్రెండ్స్, మనం మన గమ్యానికి చేరుకున్నాము. ఈ ఫెరీని ఆ ఫెరీతో జాయింట్ ఎలా భద్రంగా చేస్తారో చూడండి. అండ్ చేసిన తర్వాతనే మనం దిగడం జరుగుతుంది. ఫెరీ దిగిన తర్వాత వెంటనే బ్యాటరీ ఆటో తీసుకొని అస్సాం నేటివిటీ చూసుకుంటూ బ్యాటరీ ఆటో ఛార్జ్ కేవలం 100 రూపాయలు తీసుకున్నారు. సుమారుగా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇది. అండ్ చాలా బాగా బ్యాటరీ ఆటో రైడ్ చేశాము. అండ్
ఈ అమ్మవారి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడికి మాత్రం మేము చాలా సేఫ్గా చేరుకున్నాము. అండ్ ఇది వచ్చేసి దుర్గేశ్వరి హిల్ లేదా సీతాచల్ పర్వతము అంటారు. ఇక్కడ నుండి మనం నేరుగా పైకి ఎక్కాల్సి వస్తుంది. అండ్ మిత్రులారా, ఈ గుడి, ఈ ఆలయము ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ రాక్ కార్వింగ్స్ అనేది, అంటే న్యాచురల్గా ఫామ్ అయిన ఈ బుల్ తల లేదా ఆవు తల అని చెప్పవచ్చు. మీరు చూడొచ్చు, ఇది ఎవరు చెక్కింది కాదు మై డియర్ ఫ్రెండ్స్, న్యాచురల్గా ఫామ్ అయిన రాయితో ఇది మాత్రం చేశారు. చాలా పురాతనమైన గుడి, పాత గుడి, శక్తిపీఠము. దుర్గేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనానికి మనం మాత్రం ఇంకా మెట్లెక్కడం ప్రారంభిద్దాం. ఆలస్యం ఎందుకు, నాతో రండి. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గౌహాటీ వీడియోస్ అన్నీ తిలకించండి, ఎంజాయ్ చేయండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ మీకోసం షేర్ చేశాను. మిత్రులారా, ఇక మనకు పైకి ఎక్కుతూ కొన్ని వివరాలు మనం గుడి గురించి మాట్లాడుకుందాము. అహోం డైనస్టీకి చెందిన మహారాజు స్వర్గదేవ శివసింగ అంటే 30 సంవత్సరాల తన పీరియడ్లో, అంటే 1714 నుండి 1744లో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఆర్కియాలజీ ఆధీనంలో ఉన్న ఈ గుడి, ప్రథమంగా ఇటుకలతో నిర్మించిన ఈ గుడి మాత్రం చాలా పురాతనమైన గుడి. అఫ్కోర్స్ కొన్ని ప్రళయాలు, భూకంపాలతోని డ్యామేజ్ అప్పుడప్పుడు జరిగింది, కానీ ఇక్కడున్న వ్యవస్థ మాత్రం ఎప్పుడు కూడా దాన్ని రిపేర్స్ చేస్తూనే ఉంది. అండ్ చాలా అందంగా ఉన్న ఈ గుడికి మనకు ప్రథమంగా ఈ మెట్లే ముఖ్య ఆకర్షణ అని చెప్పవచ్చు. అడవి నడుమ ఇలా మనం నడుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే మనకు మాత్రం ఇరువైపులా కూడా టోటలీ రాక్ కార్వింగ్స్, న్యాచురల్గా ఫామ్ అయిన దేవుని విగ్రహాలు, విగ్రహ ప్రతిష్ట ఎవరు చేశారో తెలియదు కానీ అందమైన ఈ చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ముందుగా ఆ విఘ్నేశ్వరుని దర్శనము మరియు పక్కనే కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతే అమ్మవారి గుడి వైపు వెళ్దాము మిత్రులారా. కాలభైరవుని మందిరం ఎట్టించిరా. ప్రతి శక్తిపీఠం దగ్గర కాలభైరవుడు ఉంటాడు. సో భైరవుని విగ్రహం అన్నమాట ఇది, స్వయంభూ. సో భైరవుని దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దుర్గేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్న శక్తిపీఠము మిత్రులారా. సో రండి ముందుకెళ్దాము అండ్ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. విఘ్నేశ్వరుని దర్శనం అయిపోయింది మరియు కాలభైరవుని దర్శనం అయిపోయింది. కోతులు మాత్రం ఇక్కడ కొల్లలుగా ఉన్నాయి కోతులు. సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే మనుషుల మీదకైతే రావడం లేదు, భయపడే అవసరం ఏం లేదు. పాపం ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాటిపైన చేసుకుంటూ పోతున్నాయి, ఆహారానికి అన్వేషిస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడికి భక్తులు ఎక్కువ రారు కాబట్టి ఆహారం పాపం వాడికి దొరకడం చాలా తక్కువనే ఉంది. అండ్ మిత్రులారా, గౌహాటిలో కమైఖ్య అమ్మవారి తర్వాత ప్రథమంగా ఉన్న 2 గుళ్లల్లో ఉగ్రతార అమ్మవారి ఆలయము మరియు దుర్గేశ్వరి అమ్మవారి ఆలయము. ఉగ్రతార మరియు దుర్గేశ్వరి శక్తిపీఠాలే. అండ్ మీరు చూస్తున్న ఈ ట్యాంక్ వచ్చేసి చాలా పురాతనమైన తీర్థమని చెప్పవచ్చు. ఇప్పుడైతే నీళ్లు చాలా బాగా లేవు, మెయింటైన్ చేయడం లేదు. కానీ పూజా సమయాలలో, అంటే పండుగ దినాలలో తీర్థంలో స్నానమాచరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. గుడివైపు ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయి. అండ్ మీకు కనపడుతున్న ప్రదేశము వచ్చేసి పైభాగము మరియు ఈ
ప్లేస్కి మనం చేరుకోవాలంటే సుమారుగా మనం 250 మెట్లు ఎక్కాము. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షిస్తూ మెల్లగా కార్వింగ్స్ మరియు విగ్రహాల దర్శనాలు చేసుకుంటూ ఒక అరగంట నడిచాము మిత్రులారా. జై భజరంగ బలి. ఇక మన హనుమంతుని దర్శనం మీకోసం మిత్రులారా. శ్రీ శ్రీ దుర్గేశ్వరి దేవాలయ అమ్మవారి ముఖ్య ద్వారము ఇదే. లోపలికి ప్రవేశిద్దాం పదండి. ఇక మిత్రులారా, మీరు చూస్తున్నది ఇది వచ్చేసి అమ్మవారి పాదము అని చెప్తారు. సో ముందుగా అమ్మవారి పాద దర్శనం చేసుకున్న తర్వాత గుడిలోకి ప్రవేశించుదాము. మనకు కనపడుతున్నదే అమ్మవారి గుడి గోపురము, మెయిన్ దర్శనం చేసుకోవాల్సిన ప్రదేశము. అండ్ ఇది ఆఫీసు సిబ్బంది ఇక్కడ కూర్చుంటారు. మనం ఎలాంటి పూజలు చేయాలన్నా చేయవచ్చు. ఇక్కడ డొనేషన్స్ కూడా స్వీకరిస్తారు. ఎందుకంటే గుడి దీనమైన పరిస్థితిలో ఉంది. గౌహాటి టౌన్ నుండి దూరంగా ఉండడం వలన మరియు ఈ గుడి గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వలన భక్తులు చాలా తక్కువగా వస్తున్నారు. గుడి అభివృద్ధి చెందాలంటే విరాళాలు చాలా అవసరమని ఇక్కడ ప్రథమ పూజారి కూడా నన్ను చాలా విన్నవించుకున్నాడు, చాలా రిక్వెస్ట్ చేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్ ఆర్ బైనో, మై డియర్ ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, దుర్గేశ్వరి శక్తిపీఠ గర్భగుడిలోకి ఇక మనము ప్రవేశిస్తున్నాం. ఇక్కడే మీరు చూస్తున్నారుగా, భూభాగానికి కింది భాగంలో అండర్ గ్రౌండ్ లో ఉంటది. దర్శనం చేసుకుందాము. మిత్రులారా, మనం పైనుండే దర్శనం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ కెమెరాలు అలౌ చేయడం లేదు కాబట్టి మీకు నేరుగా అమ్మవారి రూపాన్ని చూపించలేకపోతున్నాను, క్షమించండి. గుడి మాత్రం బ్రహ్మాండంగా మీరు చూశారని నేను భావిస్తున్నాను. ఇక ఎలా వచ్చామో అలా బయటికి వెళ్లే మార్గం ఇది. ఈ శక్తిపీఠం దగ్గర కూడా కామాఖ్య అమ్మవారి లాగానే బలి ఇవ్వడం జరుగుతుందట. బలి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యమైన పండుగలు పర్వదినాలలో దుర్గా పూజ అంటే నవరాత్రి దినోత్సవాలు చాలా ఘనంగా చేస్తారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం, మేకపోట్టేళ్లే కాకుండా ఇక్కడ బర్రెలు అంటే బఫెలోసు, దున్నపోతు లాంటి పెద్ద పెద్ద పశువులను ఇక్కడ బలి ఇస్తారు. ఇది ఆనవాయితీగా ఎంతో పాతకాలం నుండి వస్తుందనని పూజారులు ఫాలో అవుతూ ఉంటారు. నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంది. అనేక ప్రాణులు బలి అవుతున్నాయి, కానీ ఆపలేను. మీ కామెంట్స్ రూపంలో జంతు బలి గురించి నాకు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని మనవి, మై డియర్ ఫ్రెండ్స్. సో మిత్రులారా, భాయ్ ఆర్ బహనో, బాయ్స్ అండ్ గర్ల్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేశారని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దుర్గేశ్వరి అమ్మవారి దర్శనం నా ఛానల్ ద్వారా మీకు దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. శక్తిపీఠం చెప్పాను కదా, రైట్ థై అమ్మవారిది. ఇక్కడ మీకు అస్సాం రాష్ట్రంలో గౌహాటి నుండి, ఇది నార్త్ గౌహాటి, బ్రహ్మపుత్ర నదికి అటువైపున ఉన్న మహా అరణ్యంలో ఉన్న మహా అద్భుతమైన గుడిని మీరు చూశారు. అండ్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. అమ్మవారి దర్శనం కూడా మీకు అయిందని నేను భావిస్తున్నాను. కాకపోతే లోపల కెమెరా అలౌ చేయలేదు కాబట్టి పూర్తి గుడి దర్శనం మాత్రం మీకు చేయించాను. అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇక్కడ రాళ్ళు, ఈ రాళ్ళు ఏవైతున్నాయో న్యాచురల్ కటింగ్తోని న్యాచురల్గా ఫామ్ అయిన రాళ్ళు. ఇక్కడ గణేశుని విగ్రహం కూడా ఉంది. గణేశుని విగ్రహం చూశారనుకుంటా, మీరు ఆశీర్వాదం తీసుకున్నది అనుకుంటా. అది ఎవరు చెక్కిన విగ్రహం కాదు, అది న్యాచురల్గా ఫామ్ అయిన విగ్రహము. మరియు ఒక బుల్
అంటే ఒక ఆవు ముఖంకు సంబంధించింది కూడా మీకు చూపించాను. అలాంటివి మనం చూసుకుంటూ పోతే ప్రతి రాక్ కార్వింగ్, న్యాచురలీ కార్వింగ్ పద్ధతి ఇక్కడ పాటించడం జరిగింది. ఎవరు కార్వింగ్ చేశారో, ఎలా అయిందో అనేది మనకు తెలియదు. అది భగవంతుని సృష్టి కిందనే మనం భావించి ఆ శంభో శంకరుని ఆశీస్సులు మనం పొందుతూ ఆనందంతో ఈ జీవితాన్ని గడపాలనని, ఆయుర ఆరోగ్యాలతో మనం అందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. అండ్ వి విల్ వాయిస్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు చూపించడానికి నేను ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ జీల్తో ఉన్నాను. అండ్ తప్పకుండా మీకు చూపిస్తూ ఉంటున్నాను. ప్రతి వారం మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ప్లీజ్ కీప్ encouraging me. I am always your host, Varaprasad, signing off from Voyager Vara.